కీర్తనలు 23 మొదటి నుంచి చదువుకుందాం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. గ్రీన్ పాస్టర్స్. ఏ పాస్టర్స్ అంటే సాధారణంగా గొర్రెలు కానీ ఆవులు కానీ అవి ఏం కోరుకుంటాయి? ఎలా ఉండాలని కోరుకుంటాయి? నేల, పచ్చటి నేల. నీ వంక చూడండి కూడా చూడు, బుర్ర అలా ఉంచి తింటానే ఉంటాయి సాయంకాలం. సో ఎందుకు లేమి కలగదు అంటే ఆయన నిన్ను ఏదో చూడండి, మామూలుగా మనము ఏదైనా ఇది వేస్తాం, గేదెలకి మేకలకి అక్కడ కొంచెం అది వేస్తాం, ఆకులు కొంచెము అవి ఇవి వేస్తూ ఉంటాం, అయిపోతే అయిపోయింది. కొంచెం టైం పెడతాం ఇలాగా, లేకపోతే నీకు ఆ పూటకి భోజనం పెడతాం. గాడ్ విల్ హెల్ప్ యూ కీప్ ఫుడ్ ఆన్ ద టేబుల్. ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఎందుకు గొర్రెలతో పోల్చాడంటే ఆయన మళ్ళీ ఏం చేస్తారు, ఆ గొర్రెలు మళ్ళీ లాక్కెళ్ళిపోతారు ఆవులు కానీ. ఇక్కడ అలా కాదంట, ఆయన పచ్చిక గల చోట్ల నిన్ను ఏం చేస్తాడంట అంటే ఆకలేసినప్పుడల్లా కళ్ళు తెరను మేడు నీ పని. యు సీ ద ప్లాన్. అందుకే ఆయన నీ కాపరవ్వాలని కోరుకుంటున్నాడంట. సంబడి ఈస్ గెటింగ్ ఎ రెవల్యూషన్ అబౌట్ యువర్ ఓన్ షెపర్డ్. పక్కన చెప్పు, నీ కాపర గురించి నువ్వు కొంచెం తెలుసుకోబోతున్నావు అనండి. రెసిషన్, మార్కెట్ డౌన్, ఎలాగా నా లైఫ్, ఓకే మై కెరియర్. హీ మేకెత్ మీ టు లై డౌన్. పరుండ చేయడం అంటే మెలకుగా ఉన్నప్పుడు, గెంతినప్పుడు, ఆడుకున్నప్పుడు, అంటే 24 hours అది నీ రెస్టింగ్ ప్లేస్ అంట. ఎక్కడ? పచ్చిక గల చోట్ల. అంటే చాలామంది ఈరోజు మీ స్థానాలు మారిపోతున్నాయి అన్నమాట. ఐ డోంట్ నో వాట్ ఎవర్ యువర్ ప్లేసెస్ అండ్ లొకేషన్స్ ఆర్. యువర్ ఇన్సెక్యూర్ ప్లేసెస్, ఇన్సఫిషియంట్ ప్లేసెస్, సిక్ ప్లేసెస్, పెయిన్ఫుల్ ప్లేసెస్, మెడికల్ ప్లేసెస్. ఐ డోంట్ నో. ద లార్డ్ ఈస్ షిఫ్టింగ్ యువర్ ప్లేసెస్ టుడే. ఈరోజు మీ స్థలాలను దేవుడు మారుస్తున్నాడు. ఏ చోట్ల పెడతాడంటే నేను పచ్చిక గల చోట్ల. ఏదో అక్కడికి వెళ్ళి మేసి మళ్ళీ లాక్కో చేయడం కాదు. యూ విల్ ఈట్, స్లీప్, ప్లే అండ్ లివ్ దేర్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు నుంచి ఇది నీ జీవితంలో ఆరంభమై కొంతకాలానికి నీ లిస్టులో ప్రేయర్ రిక్వెస్ట్లో ఉండకుండా ఉండును గాక. కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఈరోజు తగ్గిపోతాయి, ఒక్కోటి. ఈ రోజు నుంచి మీ డైరీలో ప్రేయర్ రిక్వెస్ట్లు తగ్గిపోతాయి. అప్పుడు ఏమవుతాయి? ప్రేయర్ రిక్వెస్ట్ లేకపోతే మీకేం పని ఉండదా? యు ఆర్ అనాయింటెడ్ నౌ టు బ్రేక్ ద యోక్ ఆఫ్ అదర్స్. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నువ్వెవరివి? గొర్రెవి. అంటే గొర్రె యొక్క లక్షణం ఏంటి? లేమి కలగదు. లేమి కలగదంటే వాట్ అబౌట్ ద ప్రేయర్ రిక్వెస్ట్? ఇస్ దేర్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్? ఇఫ్ గాడ్ ఇస్ యువర్ షెపర్డ్, షుడ్ దేర్ బి ఎ ప్రేయర్ టవర్? ఎస్, ఇట్ హ్యాస్ టు బి. యువర్ ప్రేయర్ టవర్ ఈజ్ ఎ సైన్ దట్ హీ ఈజ్ యువర్ షెపర్డ్. నీ ప్రేయర్ రిక్వెస్టే ఆయన నిన్ను ఈ స్థానంలోకి మార్చేస్తారు. దెన్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ విల్ బికమ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ఇట్ విల్ బిగిన్ విత్ ప్రేయర్. అడగడంతో మొదలవుతుంది. క్రయింగ్, వీపింగ్, స్ట్రగ్లింగ్, సఫరింగ్, ఇట్స్ ఆల్ ఈజ్ పార్ట్ ఆఫ్ దాట్. పచ్చిక గల చోట్ల ఆయన రెండు సామర్థ్యాలు ఇవ్వబోతున్నాడు మీకు. ఓకే, ఒకటేమో నీకు లేమి కలగదు, ఇంకొకటి పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేయుచున్నాడు. తర్వాత చూద్దాం ఇంకొకటి ఏంటంట, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. అదేంటది శాంతికరమైన జలములు ఏంటి? ఎందుకంటే జలములు డేంజరస్. ఓకే, జలములు ఒక్కొక్కసారి బాగుండొచ్చు, ఒక్కొక్కసారి జలములు కొట్టుకెళ్ళిపోవచ్చు నువ్వు. కానీ అలాంటి జలములు ఉండవంట. వాతావరణం అనండి, నీ ఇంట్లో వాతావరణం శాంతి లేదు, అత్తమాలను తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఏ కైండ్ ఆఫ్ టర్బులెన్స్. ఈ రోజుల్లో చెప్తున్నారు కొంతమంది, పీపుల్ ఆర్ సఫరింగ్ మోర్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్స్. చాలామంది ఆర్ టేకింగ్ మెడికేషన్. అనేక సమస్యలు, భయం, లోకములో భయం, ఏం జరుగుతుంది. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, శాంతికరమైన జలముల యొద్ద నన్ను. అంటే యువర్ లైఫ్ వాక్ ఈజ్ ఎ పీస్ఫుల్ వాక్. ఈ లోకమిచ్చు శాంతి కాదు. ఎటువంటి శాంతి? నా శాంతి. అంటే తుఫాన్లు రావని కాదు, వస్తాయి తుఫాన్లు. అంటే ఏంటి? ఆయన ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉండాలంట? తండ్రి కుమారుడికి ఇచ్చిన ట్రైనింగ్. తుఫాన్ వచ్చినా నువ్వు ఓడలో పడుకోవాలి. హీఈస్ ట్రైనింగ్. ఆ శిష్యులు కూడా అది ఎక్స్పెక్ట్ చేశాడు. అందుకే అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటాడు. అల్ప విశ్వాసం అని ఎలాగంటారు? వాళ్ళని మధ్యలో వదిలేసి వచ్చేసారు. వాళ్ళ అక్కడికక్కడ కనీసం భార్య పిల్లలకు కూడా చెప్పకుండా అక్కడికక్కడ వలలు వదిలేసి వచ్చేసారు. వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు, వెనక్కి వెళ్ళకుండా. మరి ఒక రకంగా చూస్తే వాళ్ళది తక్కువ విశ్వాసం, ఎక్కువ విశ్వాసమా? అలాంటిది మొత్తం విడిచిపెట్టేసినా సరే వాళ్ళని ఏమంటున్నాడు? అల్ప విశ్వాసాలు అంటున్నాడు. అంటే ఏంటి అంటే దేవుని దృష్టిలో విశ్వాసం అంటే ఏంటి? టోటల్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే అన్ని ప్రాబ్లమ్స్, అంటే లోకములు ఉండే సమస్త ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడాన్ని ఏమంటున్నాడు ఆయన? ఆయన ఏం చేసినప్పుడు వెంటనే లేచి తుఫాను ఆపేశాడు. ఈరోజు నీ కాపరి నీ తుఫానులు ఆపేయబోతున్నాడు. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, జీసస్ ఈస్ కమింగ్ డౌన్ యువర్ స్టార్మ్. తెలుగులో చెప్పండి, ఆయన నీ తుఫానులు ఆపేయబోతున్నాడు. వాట్ ఈస్ ఫెయిత్ దెన్? టోటల్ కంట్రోల్. అన్ని విడిచిపెట్టి వచ్చినా సరే వాళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈజ్ ట్రైనింగ్ దమ్ ఇన్ వేరియస్ డైమెన్షన్స్. మన తల్లిదండ్రులు మనకు ఒక దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, కొన్ని మంచిగా గుడ్ హ్యాబిట్స్, చదువుకో, ఉద్యోగం చేసుకో, బుద్ధిగా ఉండు, యా. బట్ జీసస్ అలా కాదు, మల్టీ డైమెన్షనల్ ట్రైనింగ్. సో దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ షిప్.
పవర్ఫుల్ షిప్. సో దిస్ షిప్ ఆర్ ట్రైన్డ్ షిప్. అంటే ఏంటి? హీస్ టెల్లింగ్ యూ దట్ శాంతికరమైన స్టిల్ వాటర్స్ అంటే ఎన్ని వచ్చినా నీళ్ళు అలాగే ఉంటాయంట. వాట్ ఏ స్టేబుల్ లైఫ్. ఇప్పుడు దాకా అలల వల్లే ఉండే నీ జీవితాన్ని దేవుడు ఈరోజు శాంతికరమైన జలాలుగా మారుస్తున్నాడు. గాడ్ ఈజ్ షిఫ్టింగ్ సంబడీస్ సీజన్. మేబీ ఇన్ని సంవత్సరాల తర్వాత గాడ్ ఈజ్ అలవింగ్ ఏ షిఫ్ట్ ఆఫ్ సీజన్. ఎన్ని రకాల సెక్యూరిటీస్ ఇస్తున్నాడు. మొదటగా ఏమంటున్నాడు? లేమి కలగదు. రెండవది లేమి కలగదు. ఇంకొకటి పండుకోవడం మన పచ్చికల చోట్ల. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. చూడండి, మనం చాలాసార్లు ప్రాణం బాగాలేదండి, బాధగా ఉంది, ఏదో సహాయం కోరుకుంటాం, వాళ్ళు సహాయం చేస్తారు. 15 సంవత్సరాలు చావుకి జీవానికి మధ్యలో ఉండి నా వాగ్దానం నెరవేరదా, నేనుంటానా, వెళ్ళిపోతానా అని ప్రార్థిస్తూ గడిగడి గంటవంటూ కొన్ని దశాబ్దాల తర్వాత రాజు అయ్యి దేవుని సన్నిధుల్లో ఆనందం ఉంటే ఇక నువ్వు డ్యాన్స్ అయిపోతే నేనేం చేయాలా? అందులో అతను ఆ డ్యాన్స్లో మేబీ ద స్పిరిట్ హాస్ కమ్. అవునా కదా? ద స్పిరిట్ విల్ మూవ్. ఒక రాణి చూసింది దావీదుని. అలా చూసి తన జీవిత కాలం అంతా రాణిగా పెరిగింది. రాణి హోదా అంటే అందరూ నమస్తే నమస్తే. రాజు హోదా. తన తండ్రి రాజు, తన సహోదరులు జోనాతాను యువరాజు. ఆమె చూసి ఆ స్టేటస్, నా భర్త రాజు, కింగ్. అతనేంటి అలాగా? రోబ్ ఊడిపోయింది, అది ఊడిపోయింది, ఓన్లీ లోపల ఇన్నర్ గార్మెంట్స్ ఉన్నాయి, సరిగ్గా డ్రెస్సింగ్ చేసుకోలేదు, ఆ కింగ్స్ బ్యాడ్జెస్ అన్నీ ఊడిపోయాయి. అదేంటది అని చెప్పి పైకి వచ్చిన తర్వాత షీ క్రిటిసైజ్డ్ హిమ్. ఆయన విమర్శించింది. విమర్శ మాట కూడా చాలా హీనంగా విమర్శిస్తుంది. ఒక రకంగా చూడాలంటే తన స్టేటస్ ప్రకారం, తన పని ప్రకారం తన మనసుకి అది కరెక్ట్ అనిపించిందా లేదా? అనిపించింది, కరెక్ట్, కామ్గా ఉండాల్సింది. విమర్శించినప్పుడు ఏమైంది? ఎవరి గురించి డాన్స్ చేశాడో ఆయన కోప్పడ్డాడు. కోప్పడి ఒక స్త్రీకి, మరి ఆమె రాణి, ఇప్పుడు మామూలు ఆమెకి పిల్లలు లేరంటే ఓకే, కానీ అందరూ ఎవరిని చూస్తారు పిల్లలు లేని వాళ్ళని? రాణికి పిల్లలు లేకపోతే మరీ ఘోరం కదా. ఒక యాజకుడికి లేకపోయినా పర్లేదు, ఒక ఆ సంఘానికి తెలుస్తుంది. జకర్యాకి వృద్ధాప్యంలో పుడతారు, సారాకు కూడా వృద్ధాప్యంలో. మరి ఈ రాణికి, ఈమెకి అసలు ఏమన్నాడంట? నీ జీవిత కాలంలో నీవు పిల్లల్ని అంటే ఏంటి? నాకు నీ రక్తము, నీ సంతానము పెరగకూడదు. ఐ విల్ స్టాప్ యువర్ బ్లడ్ లైన్. ద బ్లడ్ దట్ హేట్స్ మీ కెనాట్ ప్రొడ్యూస్. ఐ బెటర్ స్టాప్ యూ. సో యూ డోంట్ నో వాట్ యు ఆర్ స్టాపింగ్ వెన్ యూ క్రిటిసైజ్ టంగ్స్. హాయిగా నీకు బాగానే ఉంటుంది, లోపల నుంచి వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది. బట్ సంథింగ్ repent, పశ్చాత్తాపం అనండి. ఇఫ్ యూ డిడ్ లైక్ దట్ మిస్టేక్, గో హోమ్ అండ్ repent. సో ఎవ్రీ విజిట్ ఈజ్ బ్లాకింగ్ సంథింగ్. జీవితంలో కొన్ని ఆటంకాలకు కారణము ఇలాగే నీవు దర్శించుటే. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. దేవుడు ఎటువంటి గాడ్ అంట? దట్స్ వై రిపెంటెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎందుకో తెలుసా? అంత జెలస్ గాడ్ కూడా నువ్వు పశ్చాత్తాపడితే ఆయన మనసు మార్చుకుంటాడండి. If you have decided to follow Jesus and nobody else, then you know what will God tell you? I will not just forgive your past, I will forgive the iniquity. How can you say that's how Solomon is in heaven, Samson is in heaven? It doesn't mean అదైన స్టేట్మెంట్ ఇచ్చాడే, కరెక్టే, కానీ నేను అలా ఉంచాడు. నువ్వు ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నావో నిన్ను మచ్చలేని వధువుగా మార్చి తీరుస్తాడు. The shepherd will make you a scarlet bride. ఈ స్టేట్మెంట్ వల్ల నువ్వు కంక్లూజన్కి వచ్చేయచ్చా? పరలోకంకి వెళ్తా వాళ్ళు? నో. మన దేవుడు ఘనముగా ముగించువాడు. హీ విల్ ఫినిష్ గుడ్ విత్ యూ. ద ప్రామిస్ విల్ కమ్ టు పాస్. ద గ్రేట్ పెయిన్, నీకు కలిగిన అధిక సమస్య, అధిక బాధ దేనికి? ఆ గొప్ప వాగ్దానం నెరవేరడానికి. Lord Jesus, I pray for this congregation now. Heal them, oh Lord. అయ్యా, ఈరోజు వారి జ్ఞాపకం చేశావు, వారి పడిపోయిన తిరిగి లేపుతానని, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని. ఇంత గొప్ప కాపరి ఈరోజు దీనమైన స్థితిలో ఉన్నారేమో, ఈరోజు తల్లిదండ్రులే తిడుతున్నారేమో, బంధువులే తిడుతున్నారేమో, పాపములో పడిపోయారేమో, ఇబ్బందుల కొలుములో పడిపోయారేమో, దిక్కుతోచిన స్థితిలో ఉన్నారేమో. అయ్యా, నీవు ముగించలేదు నాయన. ఇంకా అనేక కష్టాల్లో, బాధల్లో ఉన్నారో, గాఢాంధకరపు లోయలో ఉన్నారో, నీ విశ్వాసాన్నే, నిన్నే పట్టుకుంటామని ఈరోజు తీర్మానం చేసుకుని, ఈరోజు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరినీ బలపరిచి ఘనముగా వారి జీవితాలు ముగించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.